వేత్త ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఆర్ నగర్ రౌడీ షీటర్ నగేష్ తో పాటు అతని అల్లుడు విశాల్, రాకేష్ రెడ్డి అసిస్టెంట్ సుభాష్ చంద్రను అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. మన జయరాం చిగురుపాటి మర్డర్ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఐఓ ఈరోజు కె శ్రీనివాసరావు గారు ఈ ముగ్గురు వ్యక్తులు నెనావత్ నగేష్, అదేవిధంగా విస్లావత్ విశాల్ మరియు లక్ష్మీ రెడ్డి, సుభాష్ చంద్రారెడ్డి ఈ ముగ్గురిని ఈ కేసులో ఈ మర్డర్ కేసులో ఏదైతే ఉందో దాంట్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా రేపు జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ముగ్గురు కూడా ఈ మర్డర్ కేసులో ముఖ్యమైన పాత్ర పోషించారు. వీళ్ళిద్దరు విశాల్ అండ్ నగేష్ వీళ్ళిద్దరూ అంతకు ముందు అదేవిధంగా ఏ రోజైతే మర్డర్ జరిగిందో ఆ రోజు వీళ్ళ పూర్తి ప్రెజెన్స్ అక్కడ ఇన్వెస్టిగేషన్లో ఉండడం తేలింది. సో దాన్ని ఆధారంగా ఏవైతే ఎవిడెన్షియరీ వాల్యూ ఉందో, ఓరల్ ఎవిడెన్స్, అదేవిధంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా సేకరించి వీళ్ళ ఇద్దరు, ఆ తర్వాత సుభాష్ చంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర కొంచెం సెన్సిటివ్ మెటీరియల్ మర్డర్కి సంబంధించి అతని దగ్గర కూడా రికవర్ చేయడం జరిగింది. సో దీనికి ఈ ఆధారంగా వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం జరుగుతుంది. జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి ఎస్ఆర్ నగర్ రౌడీ షీటర్ నగేష్, అతని అల్లుడు విశాల్ సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జయరాంను హత్య చేయాలని రాకేష్ రెడ్డి ముందే నిర్ణయించుకున్నాడు. జనవరి 29న విశాల్, నగేష్లను పిలిచి జయరాం హత్యకు రాకేష్ రెడ్డి ప్లాన్ చెప్పాడు. హత్య జరిగే సమయంలో జయరాంతో బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారు. దాన్ని వీడియో రికార్డ్ కూడా చేశారని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. విశాల్ అనే వ్యక్తి డైరెక్ట్గా మర్డర్లో పార్టిసిపేట్ చేశాడు. అతను మర్డర్ జరిగిన రోజే ఉదయం అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత మర్డర్ జరిగేంత వరకు కూడా ఉండి మర్డర్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. విశాల్, రాకేష్ రెడ్డితో సహా విశాల్ కూడా పార్టిసిపేట్ చేశాడు మర్డర్లో. నగేష్ విశాల్ బంధు. ఈ మర్డర్ కేసులో రాకేష్ రెడ్డి, నగేష్ అంతకు ముందు రోజు వాళ్ళిద్దరు కలిసి కొన్ని వీడియోస్ చిత్రీకరించడం జరిగింది. ఈ ఎక్స్టార్షన్ చేస్తున్న సమయంలో అతను డాక్యుమెంట్స్ సైన్ చేస్తున్న సందర్భంలో ఇవన్నీ కూడా కొన్ని వీడియోగ్రాఫ్స్ తీయడం జరిగింది. ఆ వీడియోగ్రాఫ్స్ అన్నీ కూడా నగేష్ ద్వారా తీయించాడు రాకేష్. కొన్ని రాకేష్ కూడా స్వయంగా తీశాడు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర రికవర్ అయినాయి. సో ఆ డాక్యుమెంట్స్లో ఎంటీ స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకున్నాడు. 2 స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకున్నాడు. అదేవిధంగా కొన్ని వీడియోస్ కూడా తీశారు. ఇతను డబ్బు ఇవ్వాలి అన్నట్టు చెప్పిస్తూ అతని చేత ఆ వీడియోగ్రాఫ్స్ అన్ని కూడా తీశారు. సో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎక్స్టార్షన్కి సంబంధించిన మెటీరియల్. హత్య కేసులో ఇరుక్కోకుండా ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి సలహాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారుల అంశంపైన డీసీపీ శ్రీనివాస్ స్పందించారు. మొత్తం 5 పోలీసు అధికారుల్లో 3 విచారించామని, మరో 2 వాంగ్మూలం కూడా రికార్డ్ చేసినట్లు ఆయన తెలిపారు. వాళ్ళ రోల్ ఇంకా వెరిఫై చేస్తున్నాము. అతను మీకు ఆ రోజే చెప్పాను కదా, అతను ఒక ఇన్స్పెక్టర్ నాకు ఈ రకంగా సలహా ఇచ్చాడు. అయిపోయిన తర్వాత ఒక ఇన్స్పెక్టర్ని నేను ముందే అతన్ని అడిగాను, ఎట్లా ఇది ఎక్స్టార్ట్ చేయాలి అది ఇది అని అంటే అతను ఒక రకంగా స్పందించాడు. ఈ మర్డర్ అయిపోయిన నెక్స్ట్ అవర్ ఆ తర్వాత ఒక ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తే అతను బాడీని ఈ రకంగా డిస్పోజ్ చేయాలని చెప్పాడు. సో ఇది అతను ఆల్రెడీ కన్ఫెషన్లో ఇచ్చాడు. అది మేము చెప్పాము ఇంతకుముందు. బట్ ఇన్స్పెక్టర్స్ని వీళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. వాళ్ళు అటువంటిది ఏమీ మేము చెప్పలేదు, మేము అట్లా ఎందుకు చేస్తాము, వృత్తిరీత్యా మాకు తెలిసి ఏం చేయాలో ఏం చేయకూడదు అని వాళ్ళ వివరణ ఇచ్చారు. ఇక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖా చౌదరిని మళ్లీ విచారిస్తామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే ఆమెను 7 గంటల పాటు విచారించినట్లు చెప్పారు. హత్యోదంతంలో శిఖాకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో రాకేష్ చెప్పినట్లు ఆయన తెలిపారు. అయినా శిఖా పాత్రపై ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. ఆమెపై ట్రెస్ పాసింగ్ కేసుతో పాటు థెఫ్ట్ కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఇప్పుడు అతను వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడో తెలియదు.
శిఖా చౌదరిని మేము 7 గంటల పైన విచారించాము. పూర్తిగా మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అన్ని రకాలుగా తన్ని ప్రశ్నించాము. ఇంకా కొన్ని ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కావచ్చు, అదేవిధంగా మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ మేరకు, కొంతమంది వ్యక్తులు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మేరకు శిఖా చౌదరిని ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామిన్ చేస్తాము. ఏపీ పోలీసుల నుంచి జైరాం హత్య కేసు దర్యాప్తు నివేదిక అందిన నాటి నుంచి హైదరాబాద్ పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. రాకేష్ రెడ్డి ఇతర దందాల గురించి కూడా తెలుసుకున్నారు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లలో పలువురు నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినట్లు తేల్చారు. ఇప్పటివరకు అతనితో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్నేహితులు, రౌడీ షీటర్లను విచారించారు. ఇప్పటివరకు జైరాం హత్య కేసులో 70 మందికి పైగా విచారించామని పోలీసులు తెలిపారు. రెడ్ అలర్ట్లో చిన్న విరామం.